పీపుల్స్ న్యూస్ వీక్షకులకి యావత్ ప్రజానీకానికి తెలియజేయడంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి తేడా తెలియదండో. ఏంటి ఇలా అనుకుంటున్నారా? నిజమే నేను చెప్పింది. నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని ఓ సందర్భంలో అసెంబ్లీ సాక్షిగా సెలవిచ్చారు పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పట్లో ముఖ్యమంత్రి హోదాలో తనకు తానే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని సర్టిఫికెట్ ఇచ్చుకున్నారు. మరి ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కి కేంద్ర ప్రభుత్వం అంటే ఏమిటి, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏమిటి అనేది తెలియాలి కదా. ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య జరిగింది అంటూ అదానీ సెకి వ్యవహారంపై నిన్న ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురి చేస్తున్నాయి. తనకు మాత్రమే తెలిసిన రీతిలో చిత్ర విచిత్రమైన ప్రెస్ మీట్లు పెడుతుంటారు వైఎస్ జగన్. అదే బాటలో పెట్టిన తాజా ప్రెస్ మీట్ లో సెకి ఒప్పందాల విషయమై తనకు సన్మానం చేయాలని, అవార్డు కూడా ఇవ్వాలని చెప్పడం గమనార్హం. వైసీపీ సర్కార్కి లంచం ఇచ్చినట్లుగా అదానీ వ్యవహారంలో ఛార్జ్ షీట్ నమోదైంది, అది అమెరికాలో. ఈ విషయమే పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది. దాంతో జగన్ మీడియా ముందుకొచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. 1,00,000 కోట్లకు పైనే సంపద ఈ ఒప్పందంతో రాష్ట్రానికి వస్తుందని చెప్పుకొచ్చారు. తన మీద అబండాలు వేస్తున్నారని, అలాంటి వారిపై పరువు నష్టం దావా వేస్తామని వైఎస్ జగన్ అసహనం వ్యక్తం చేశారు. సరే, అదంతా వైఎస్ జగన్ ఇష్టం. కానీ కేంద్ర ప్రభుత్వానికి సెంట్రల్ గవర్నమెంట్ కి మధ్య ఒప్పందం ఏంటి? తెలుగులో కేంద్ర ప్రభుత్వం, ఇంగ్లీష్లో సెంట్రల్ గవర్నమెంట్ అంటాం. భాష మార్చినంత మాత్రాన రెండు వేర్వేరు అవుతాయా? ఇదెక్కడి ఫస్ట్ క్లాస్ తెలివి. గతంలో అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి హోదాలోనే టోల్ గేట్ దగ్గర టోల్ ఫీజు కట్టడానికి బైక్ నాపి వెళ్తే అంటూ దిశ ఘట్టంపై వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేశాయి. దాన్ని మించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్సెస్ సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పందం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా అమెరికాలో అదానీపై కేసు వ్యవహారంలో సంపద చూసి వ్యాఖ్యలు చేయడం ఏంటో, పరువు నష్ట దావా ఏంటో, సన్మానాలు అవార్డులు ఇవ్వాలని అనడం ఏంటో, అసలు ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏంటో అంతా విచిత్రంగా ఉంది. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరిన్ని అప్డేట్స్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.